కడప నగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ సిద్ధాంతాలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్న సుంకర శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ జనసేన పార్టీకి ఇది ఒక పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనం కడప నగరంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలోనే ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండాను కూడా పూర్తిస్థాయిలో కూడా ఎగరవేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆనాడు పవన్ కళ్యాణ్ దాదాపుగా 2014లో పూర్తిస్థాయిలో కూడా పార్టీని పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి కూడా దాదాపుగా ఆయనతో పాటు ఒక 150 మంది మాత్రమే రావడం జరిగింది. ఈరోజు దాదాపుగా లక్షలాది మంది కూడా ఆయన వెనక ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా వేడుకలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ ఏంటి చెప్పండి, దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఒకప్పుడు ఎవరు లేరు ఈ పార్టీకి, ఈనాడు దాదాపుగా లక్షల మంది కూడా ఒక సైన్యంగా వచ్చారని చెప్పుకోవచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారు? కొన్ని లక్షల కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని మా నాయకుడు పూర్తిగా నమ్మినవాడు పవన్ కళ్యాణ్ గారు. 2014 మార్చి 14న ఆయన ఏ లక్ష్యంతో ఎటువంటి ఎవరు ఎన్ని రకాలుగా అన్న గమ్యమే లేదు, లక్ష్యం లేదు, ఎక్కడుందో కూడా లక్ష్యం తెలియదు అన్నటువంటి సందర్భంలో ఆయన తనను తాను నమ్ముకొని తన సిద్ధాంతాలను నమ్ముకొని ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు 150 మందితో ఆయన మొదలుపెట్టారని ఆయనే చెప్పారు. ఈరోజు గత సంవత్సరానికి 12,50,000 మందితో క్రియాశీల సభ్యులతో ఈ పార్టీ ఇంత బలోపేతమైంది. అలాగే ఈ సంవత్సరం కూడా క్రియాశీల సభ్యత్వాల పద్ధతిని కూడా మార్చి ఆయన తన యొక్క భావజాలాన్ని మళ్ళీ ప్రజల్లో కూడా తీసుకెళుతూ ఉద్యమి, సాధక్, ప్రదాత అనేటువంటి పేర్లను పెట్టి ఈ యొక్క కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఈ పేర్లలో కూడా మహత్తుంది, పేరు బలంలో కూడా మహత్తుందని ఆయన నమ్మినవాడు. కాబట్టి సంస్కృతాన్ని కూడా మన సంస్కృతిని కూడా మేళవిస్తూ ఆయన ఉద్యమి అన్నటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ సభ్యత్వాల కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం 20 లక్షల సభ్యత్వాలు ఉద్యమి సభ్యత్వాలుగా రావడం జరుగుతుంది. వీరు కాకుండా ఎంతోమంది పార్టీని ప్రేమిస్తూ పార్టీకి ఓట్లేస్తూ పార్టీకి ఎన్నో రకాలుగా అండదండలుగా ఉంటూ శ్రేయోభిలాషులుగా ఉంటూ కొన్ని కోట్ల మంది ఈ ప్రజల వెనకాల ఉన్నారని ప్రజలంతా భావిస్తున్నారు. అంటే ప్రధానంగా సార్ ఇక్కడ జనసేన పార్టీలో ప్రధానంగా ఒక చిన్న నాయకుడు కూడా ఏదైనా జరిగితే కూడా ఫస్ట్ రియాక్టివ్ పవన్ కళ్యాణ్, అలాంటిది చిన్న కార్యకర్తలను సైతం కూడా గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన కార్యకర్తల కోసమే ఒక కుటుంబంలా భావించి ఈ యొక్క పార్టీ సభ్యత్వాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఇవాళ ఎవరికి ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా 5 లక్షల రూపాయలు బీమా కల్పిస్తున్నారు. అలాగే అంగవైకల్యం పొందిన, అలాగే పూర్తి అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యం ఏం పొందినా కూడా ఆయన ఈ యొక్క ప్రమాద బీమా ద్వారా ఆయన ఎంతో సహాయం చేస్తున్నారు. ఇవాళ తన కుటుంబ సభ్యులుగా పట్టించుకుంటున్నారు. కాబట్టే ప్రతి కార్యకర్త, ప్రతి జనసేకుడు కూడా మా దేవుడు, మా నాయకుడు, మా దేవుడి కోసం మేము ప్రాణాలు ఇస్తాం అని ప్రతి ఒక్కరూ ఈరోజు పార్టీ వెనక నిలబడుతున్నారంటే ఆయన యొక్క ప్రేమ, అభిమానాలే కారణమని మేము భావిస్తున్నాం. అంటే సార్ ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ హోదాలో ఉన్నారు, పార్టీ కూడా వచ్చింది. దాదాపు మీరు ఇప్పుడు చెప్తున్నారు క్రియాశీలకాలు కూడా దాదాపుగా 12 లక్షలు అప్పుడు దాటాయని, ఇప్పుడు కూడా దాటాయని మనం అనుకోవచ్చా? అంటే రానున్న రోజుల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళొచ్చని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా జన సైనికులుగా మేము మా పార్టీ తరఫున ఎప్పటికీ మా నాయకుడి యొక్క సిద్ధాంతాలు, మా నాయకుడి యొక్క ఆలోచన విధానం, మా నాయకుడి యొక్క నీతి నిబద్ధత, అన్నిటికీ మించి విశ్వసనీయత, ఇవన్నీ ఉన్న నాయకుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రితోనే కాకుండా దేశంలో కూడా ఒక దిక్సూచిలాగా ఒక మంచి రాజకీయాలకి, ఒక భవ్యమైన దివ్యమైన రాజకీయానికి తీసుకొచ్చే ఒక నాయకుడు అన్ని రకాల మతాలని, ముఖ్యంగా సెక్యులర్ పార్టీగా ఉంటూ మత ప్రస్తావన లేని రాజకీయం మా యొక్క రెండవ సిద్ధాంతం. అంటే సెక్యులర్ పార్టీగా ఉంటూ అన్ని మతాలని గౌరవించుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని భవ్యమైన దివ్యమైన దేశంలో భాగంగా ఉంచే విధంగా పోయే నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కాదు, ఇంకా పై స్థాయికి వెళ్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది. సరే, ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం కడప నగరంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? కడప నగరంలో మా జన సైనికులు 10 కార్యక్రమాలు 10 డివిజన్లో చేపడుతున్నారు. ఎందుకంటే ఎవరి అభిమానాన్ని ఆకాశమే హద్దుగా చేసుకుంటున్నారు అందరూ. వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జిల్లా కార్యాలయంలో భాగంగా ఇక్కడ జెండాని ఇక్కడ ఎగరేసుకున్న తర్వాత, మా ఆనందాన్ని ఇక్కడ పంచుకున్న తర్వాత, మా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం
పాత రిమ్స్ దగ్గర ఆదరణ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పరచుకొని మా యొక్క ఆనందాన్ని సంతృప్తిని ప్రజలతో పంచుకోవడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే కనుక ఇది కేవలం ఆవిర్భావ దినోత్సవమే కాదు, మాకు అందరికీ కూడా ఒక పెద్ద పండగ అని చెప్తున్నారు. అలాగే దాదాపుగా ఆయన ఖచ్చితంగా సీఎం హోదాలో కూడా మేము మా పార్టీ క్యాడర్ కూడా చూస్తున్నామని చెప్పి కొన్నటువంటి చెప్తున్నారు. అలాగే ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. పార్టీ ఆఫీస్లో జెండా కార్యక్రమం, అలాగే భారీ కేక్ కటింగ్లో కట్ చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమాలలో కూడా పూర్తిస్థాయిలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చెప్పి సుంకర శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాగేస్తూ సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.